అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకంగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఆయన వీసాదారులను టార్గెట్ చేశారని, ఉద్యోగులను కూడా వదలట్లేదు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ఏంటి అమెరికాలో మన వీసాదారుల పరిస్థితి ఎలా ఉంది? మన ఇండియన్స్ అందరూ బాగున్నట్టేనా? ఇండియన్స్ అందరూ బాగున్నట్టేనా అనే దానికి అందరూ అంటే కుల్మిలాకే బాగానే ఉందండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకుల్ని మనం భయపెట్టద్దు. అంతా అంటే కొన్ని యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ని బయటికి పంపించిన మాట వాస్తవము. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే మేడం, ప్రతి కొత్త ప్రెసిడెంట్, కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అధ్యక్ష భవనంలోకి, ప్రధానమంత్రి కార్యాలయంలోకి వచ్చారో వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని ప్రవేశపెడతాం అనేది నార్మల్ అండి. అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025 ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ కరెక్ట్గా 3 నెలలు అవుతుంది. లెట్సే 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల పరిమితులు అంటే 90 రోజుల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఆయన సైన్ చేసేసాడు. కొత్త నిర్ణయాలు. ఆ నిర్ణయాలు అమలు చేస్తానని ఆయన ఎలక్షన్ గెలిచి వచ్చాడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్గా. అన్నిట్లో సినాప్సిస్ ఏంటంటే, సారాంశం అంటారు తెలుగులో, ఏంటంటే నా అమెరికా చాలా వెనకబడుతున్నది. చైనా మూలంగా కానీ, కరోనా మూలంగా కానీ, కొన్ని ఆర్థిక పరిస్థితుల మూలంగా కానీ నా అమెరికాలో ఉన్న నా పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీకి పోటీదారు ఎవరు? డెమోక్రటిక్ పార్టీ. మొన్నటి వరకు జో బైడెన్ ఉన్నాడు అక్కడ ప్రెసిడెంట్గా. అతని యొక్క బలహీనమైన లిబరల్ అంటే బాగా టూ లిబరల్, టూ ఫ్లెక్సిబుల్, టూ వీక్, టూ మీక్, ఈ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ ఆయన అడ్జెక్టివ్స్గా వాడాడు. అంటే అధ్యక్షులు వారు బలహీనంగా ఉండటం, ఆ నిర్ణయాలు అమెరికాకి ఎక్కువ చెడు చేస్తున్నవి. ఉదాహరణ, లెస్బియన్, గే, ట్రాన్సెక్షువల్, బైసెక్షువల్ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్నాడు ఆయన. ఎవరు? జో బైడెన్. నెంబర్ 1. గేట్లన్నీ ఎత్తేసేసాము, అన్ని దేశాల వాళ్ళు రండి ఇక్కడ స్థిరపడండి అన్నాడు. 2ది. 3ది, మెక్సికో నుంచి ఎంతమంది వస్తారో రండి అన్నాడు. 4ది, యుక్రెయిన్ని రష్యాకు వ్యతిరేకంగా ఎగదోశారు. 4ది, ఇరాన్ మీద కఠిన చర్యలు తీసుకోలేదు. 5ది, చైనా తైవాన్ కొట్టుకుంటుంటే తైవాన్కి సపోర్ట్గా ఎక్కువ దూరం వెళ్లకుండా కామ్గా ఉన్నారు. అదొకటి. 6ది, తర్వాత నార్త్ కొరియా, సౌత్ కొరియా విషయంలో కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు. 7ది, అంటే ప్రపంచంలో జరుగుతున్న అంశాల పట్ల, అమెరికాలో జరుగుతున్న అంశాల పట్ల గత ప్రభుత్వము జో బైడెన్ను ఒక క్రెడిబుల్, స్ట్రాంగ్, సెక్యూర్ లీడర్షిప్ ఇవ్వలేకపోయాడు. దాని మూలంగా అమెరికా పతనావస్థకి వెళ్తుంది. ఒక పక్కన చైనా, ఒక పక్కన కరోనా, ఒక పక్కన ఈ గొడవలు, ఇప్పుడు నేను ప్రస్తావించిన 6 అంశాలు. కాబట్టి అమెరికాని మళ్ళీ గ్రేట్ చేయాలి. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాగా, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయాలి అంటే తప్పదు. నేను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను. రిపబ్లికన్ పార్టీ తరపున నేను అది ప్రజలకు ప్రమాణ స్వీకారం చేసి, అంటే ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడి అధ్యక్ష భవనంలో కూర్చున్నాను. కాబట్టి నేను ఎవరేమనుకున్నా కానీ నేను జనాలు అంటే ప్రపంచ దేశాలను మెప్పొందించడం కోసం నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలా. నా అమెరికాలో ఉన్న పౌరులు నన్ను మెచ్చుకుంటే చాలు, ప్రపంచ దేశాలను తిట్టినా పర్లేదు అనే ఒక మైండ్ సెట్ మార్పు డొనాల్డ్ ట్రంప్ లీడర్షిప్లో గత 3 నెలల్లో కనపడుతుంది మేడం. రమేష్ గారు, ఇక్కడ ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నా, నా పౌరులే నాకు ముఖ్యం, నా దేశ అభివృద్ధే నాకు ముఖ్యం అన్నట్టుగా పైకి కనిపిస్తున్నా కానీ బైడెన్ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు అంటూ వాటిని రివర్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? 100% బైడెన్ నిర్ణయాలన్నింటినీ యూటర్న్ కొట్టి రివర్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెంబర్ 1. దాంట్లో భాగంగానే ఇమ్మిగ్రేషన్ పాలసీ కానీ, F1
స్టూడెంట్ కానీ L1 కానీ M1 వీసా కానీ B1 B2 వీసా కానీ H1B వీసా కానీ గోల్డ్ కార్డ్ విధానము ఇమిగ్రేషన్లో $5 మిలియన్ పెట్టి కొనుక్కొని పౌరసత్వం తీసుకోవటం కానీ, లేకపోతే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటాం కానీ, గ్రీన్లాండ్ని కొనేస్తానంటాం కానీ, పనామా కెనాల్ని మళ్ళీ తిరిగి నేను స్వాధీనం చేసుకుంటాం అంటాం కానీ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రెసిడెంట్ ట్రంప్ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు ప్రపంచ రాజకీయాల్లో. అలానే అమెరికా యొక్క అంతర్గత భద్రత, అంతర్గత రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు. ఎవరేమనుకున్నా కానీ నేను మట్టికి చేయాలనుకున్నదే చేస్తాను. ఎందుకంటే అమెరికా రాజ్యాంగ ప్రకారము రెండోసారే, మహా అయితే 2 సార్లు మాత్రమే అమెరికా అధ్యక్ష భవనంలో కూర్చోగలను నేను. మూడోసారి మళ్ళీ ఎలక్ట్ అవ్వను. నేను ఎడిదిరిగి ఇంకోసారి రాను. చేసేదేదో నేను చేయాలనుకుంటుంది. నాకు ఎడిదిరిగి 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. 80 ఏళ్ళు వచ్చినాయి, ఆయనకి 78 ఏళ్ళు అంత ఉన్నాయి అమెరికన్ ప్రెసిడెంట్కి. చరిత్రలో నిలిచిపోవాలి. రిపబ్లికన్ పార్టీ అంటే ఇది అని నేను నా ప్రజలకి, నా రిపబ్లికన్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి నేను చూపించాలి. ఇంకోటి ఏంటంటే మేడం, స్వరూప గారు, ఈయన బైబిల్ని బాగా నమ్ముతాడు. బైబిల్ బెల్ట్ నుంచి వచ్చాడు ఈయన. కొన్ని మంచి పర్సనల్ క్వాలిటీస్ ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్లో. నన్ను వేరే వాళ్ళు తిట్టకూడదు, డ్రింకింగ్ చేసేవాళ్ళు. హీ డజంట్ డ్రింక్, హీ డజంట్ స్మోక్, హీ డజంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ అదర్ సో కాల్డ్ వైసెస్. అంటే చాలా చెడు పనులు ఏవైతే మనం అంటామో అలాంటి చెడు పనులకు వెళ్లకుండా వ్యాపారము, దేవుడు, దేశము, ఈ మూడింటి చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. వ్యాపారమే, దేశభక్తి, దేవుడికి కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకనే ఫ్యామిలీని కూడా చాలా ఎక్కువ ఆయన దగ్గర తీసుకొని ఫ్యామిలీని కూడా ప్రతి ఫోటో ఆపర్చునిటీలో ఫ్యామిలీని పెడతాడు. అందుకనే ఆయన మంత్రివర్గంలో మరి ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా సేమ్ మెంటాలిటీ. బట్ ఆయనకి ఆయన ఇంకొక స్టోరీ లేండి. బట్ సేమ్ మెంటాలిటీ, దేవుడిని నమ్మటం కానీ, వర్క్, వెల్త్ క్రియేషను, కార్పొరేటిజము. అంటే మనీ మేకింగ్, వెల్త్ క్రియేషన్ ఈజ్ ఫస్ట్, గాడ్ ఫియరింగ్ సెకండ్, థర్డ్ వన్ ఈజ్ కమిటెడ్ టు ద కంట్రీ, దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 3 క్వాలిటీసు ఇలాన్ మస్క్లోనూ చూస్తారు మీరు. ఫ్యామిలీ మ్యాన్, ఈయన ఫ్యామిలీ మ్యానే. ఈ 4 క్వాలిటీసు ఇలాన్ మస్క్లోనూ చూస్తారు, డొనాల్డ్ ట్రంప్లోనూ చూస్తారు. అందుకనే బర్డ్స్ ఆఫ్ ద ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే రకం జాతి పక్షులు జంటగా ఎగురుతూ ఉంటాయంట. సో అది మనం వీళ్ళిద్దరిలో చూడొచ్చు. సో దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వీసా హోల్డర్స్ విషయంలో ఈయన తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి? ఓకే, వీసా విషయాల్లో మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ ఆబ్జెక్టివ్ మీద అయితే మీరు అమెరికా వెళ్తున్నారో, ఎగ్జాంపుల్ మేడం, స్టూడెంట్ వీసా తీసుకుని అమెరికా వెళ్ళి అమెరికాలో నేను జాబ్ చేస్తానంటే కుదరదు. స్టూడెంట్గా వెళ్ళినప్పుడు స్టూడెంట్గానే బిహేవ్ చేయండి, వెళ్ళిన కోర్స్ కంప్లీట్ చేయండి, నెంబర్ 1. లేదా మీరు నిజంగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, రండి, $5 మిలియన్ కట్టండి, 40 కోట్లు ఇండియన్ రూపీస్లో. యూ కమ్, యూ స్టే హియర్, యూ స్టార్ట్ ఏ బిజినెస్, విల్ హెల్ప్ యూ. రెండోది. మూడోది B1 B2 బిజినెస్ వీసా అంటారు. అంటే మనం పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, గ్రాడ్యుయేషన్ సెరమనీస్కి, లేదా టూరిజం మీద మనం B1 B2 తీసుకొని వెళ్తాం మనం. సో ఒక 6 మంత్స్ వరకు మీరు ఉండొచ్చు అక్కడ B1 B2 వీసాలో. 6 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మల్టిపుల్ వీసా ఎంట్రీతో మళ్ళీ వెళ్ళొచ్చు. సో 10 ఇయర్ వీసా ఇస్తారు. సో ఈ కారణాల మూలాన ఆయన వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. అన్నిటికీ మించి ఏంటంటే ఆయన చెప్తుంది, అమెరికాకి వ్యతిరేకంగా కానీ, రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా కానీ, రిపబ్లికన్ పార్టీ ఫస్ట్, అమెరికా నెక్స్ట్, ఈ 2 కలిపి అమెరికాకి కానీ రిపబ్లికన్ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఉన్న దేశాలు కానీ, వ్యతిరేకంగా ఉన్న ఐడియాలజీస్ అంటే సిద్ధాంతాలు కానీ ఎవరన్నా మాట్లాడితే దానికి సపోర్ట్గా మీరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే మీ వీసాలు కూడా రద్దు చేసేస్తాము. ముఖ్యంగా ఐడ్రీమ్లో స్వరూప గారితో కూర్చొని హైదరాబాద్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ సజెషన్ ఆర్ ఇన్పుట్ I would like to give or a recommendation to students, whoever is watching, is don't indulge in political campaigns or politically don't take stance which is not palatable to the President of the United States of America or the government of the day, Republican Party. అక్కడ తెలుగులో కూడా చెప్తాను, అమెరికా అధ్యక్షునికి కించపరిచే విధంగా కానీ, అమెరికా దేశాన్ని కించపరిచే విధంగా కానీ, అమెరికా యొక్క శక్తి సామర్థ్యాల మీద ఇబ్బంది పెట్టే పరాయి దేశాలకు సపోర్ట్ చేస్తా కానీ మీరు
సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ, ఇంకా వేరే వేరే వాటిల్లో డోంట్ రైట్ ఎనీథింగ్, డోంట్ పోస్ట్ ఎనీథింగ్ విచ్ ఈజ్ వెరీ వెరీ seriously taken by Federal Bureau of Investigation, Immigration and Customs Enforcement Agency. So my humble appeal to all these students is, ఏ పని మీద వెళ్ళారో be very focused, be very determined. You have gone to United States of America as a student, as a guest of the United States. You are paying so much of money to them. Respect the money, respect the hard sweat and blood of your parents, whoever is supporting your education. Be very very focused, get your degree, if possible get a job in the United States. If you don't get a job, don't be depressed. Job is not everything. You can come back to your motherland India, get a job here. After 1 or 2, 3 years, Donald Trump will go off, Republican Party will go off, Democrats will come back definitely, or if not definitely, at least 80%, 70%. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు, అంటే ఉన్న ప్రభుత్వం మీద చిరాకు వచ్చేసింది ప్రజలకి. నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఎవరు వచ్చినా కానీ అది మీకు అనుకూలంగా ఉండాలని కోరుకుందాము. ఈ లోపల రండి, ఇండియాకి రండి, వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. అమెరికాలో పుట్టి పెరిగి అమెరికాలో జాబ్ చేస్తేనే జీవితం కాదు కదా. సో డోంట్ బీ సో వాట్ యు కాల్ illogically attached to United States of America. Apply your brains, apply your mind. Right now, thanks to internet, the whole world is a level playing field, thanks to internet. So if you have smartness, if you have the brains, still you can make wealth, reputation, and also serve the humanity. So at the same time, I am not advocating you not to go to United States of America. Go there, but be on the job. For whatever reason you have gone to United States, stick to that, complete that and come back. Then అప్పుడు కర్మభూమికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, జన్మభూమికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. ట్రంప్ నిర్ణయాల గురించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ స్వరూప గారు, థ్యాంక్ యూ.